పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు వేర్వేరుగా లెక్కింపు జరుగుతోంది. పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్ కి 10 టేబుళ్లలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఒకే రౌండ్ లో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి 10 టేబుళ్లలో కౌంటింగ్ చేస్తున్నారు అధికారులు. ఇక్కడ 2 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ఒక్కో టేబుల్ పై 1000 ఓట్లను లెక్కిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు పూర్తవుతోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్నవారికే లోపలికి అనుమతిస్తున్నారు అధికారులు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. కౌంటింగ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ని తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేంద్ర మనకు అందిస్తారు. సురేంద్ర, కౌంటింగ్ ఎన్ని రౌండ్లు ఇప్పటి వరకు పూర్తయింది? ఎప్పటి వరకు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది? సుమా, ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమైంది. ఒంటిమిట్టకు పులివెందులకు విడివిడిగా కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఒంటిమిట్టకు సంబంధించి 20 టేబుల్ ఏర్పాటు చేశారు. 2 రౌండ్లలో ఈ కౌంటింగ్ అంతా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇటు పులివెందులకు సంబంధించి 10 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక రౌండ్ లో మాత్రమే ఈ ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. నా వెనకాలన్నటువంటి మౌలానా ఆజాద్ యూనివర్సిటీలోనే ఈ కౌంటింగ్ ప్రస్తుతానికి కొనసాగుతోంది. పోలీసులందరూ కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. కాసేపటి క్రితమే ఎస్పీ అశోక్ కుమార్ కూడా డ్రోన్ తో ఆపరేట్ చేసి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సర్వేలెన్స్ ద్వారా లోపల జరుగుతున్నటువంటి కౌంటింగ్ బయట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ కూడా చేస్తా ఉన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట సమయంలోపు ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా క్లియర్ అయ్యే అవకాశం ప్రస్తుతానికైతే కనిపిస్తా ఉంది. అలాగే కౌంటింగ్ తర్వాత పులివెందుల ఒంటిమిట్ట ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పోలీసులు అయితే అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కౌంటింగ్ తర్వాత ర్యాలీలు కానీ ఎటువంటి సెలబ్రేషన్స్ కానీ జరపకోకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పోలీసులు చెప్తున్నారు. మధ్యాహ్నం 1 గంట లోపు పూర్తి ఫలితాలు అయితే వెల్లడయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరో విషయం ఏంటంటే పోలింగ్ అయినటువంటి ఓట్లను మొదటగా టేబుల్స్ ఏర్పాటు చేసి స్వతంత్ర అభ్యర్థులకు అలాగే టీడీపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థులకు ఎవరికి ఎన్ని ఓట్లు పోలాయనేది విడివిడిగా కట్టలు కట్టి ఒక్కొక్క కట్టలో 20 బ్యాలెట్లను పెట్టి విడివిడిగా పెడుతున్నారు. ఈ కాసేపట్లోనే మొదటి ఫలితం కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గంటకు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి కేవలం 2 రౌండ్లు ఒంటిమిట్టకు 1 రౌండ్ పులివెందుల కాబట్టి చాలా తక్కువ సమయంలోనే ఫలితాలు వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుమా, సురేంద్ర, అంటే భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అంటే దాదాపు ఉదయం 6 నుంచే లోపలికి కౌంటింగ్ కేంద్రంలోకి అటు ఏజెంట్లు అలాగే అధికారులు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి పోలీసులు ప్రతి ఒక్కరు కూడా లోపలికి వచ్చేటువంటి వాళ్ళను 1-2 సార్లు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు అలాగే ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ పాసులు పరిశీలించి లోపలికి పంపిస్తున్నారు. ఇటు ఏజెంట్ల దగ్గర కూడా ఎలాంటి గొడవలు జరగకుండా ఏజెంట్కి ఇచ్చినటువంటి పాసులు అలాగే లోపల ఉండాల్సినటువంటి జాగ్రత్తల విషయం కూడా పదే లోపలికి చెప్పి మరి అనుమతించారు. 6:30-7 గంటల ప్రాంతంలో లోపలికి ఏజెంట్ వెళ్ళిపోయారు. 8 గంటలకు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఆ కొనసాగింపు మధ్యాహ్నం 12 లోపు పూర్తయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సుమా, సురేంద్ర, అంటే ఫస్ట్ రౌండ్ లెక్కింపు ఎప్పటి వరకు అయ్యే ఛాన్స్ ఉంది? ఎప్పటి వరకు ఫస్ట్ రౌండ్ రిజల్ట్ చెప్పే ఛాన్స్ కనిపిస్తుంది? అంటే జనరల్ సాధారణ ఎన్నికల్లాగా రౌండ్లు ఎక్కువ లేవు కాబట్టి కేవలం 2 రౌండ్లు మాత్రమే ఒంటిమిట్ట ఎన్నికలకు ఉన్నాయి. ఇటు కౌంటింగ్ కు ఇటు పులివెందులకు సంబంధించి 1 రౌండ్, అంటే 1 రౌండ్ లో 10 టేబుల్ ఉంటాయి. ఆ 10 టేబుల్లో ఒక్కొక్క టేబుల్ కు 1000 ఓట్లు లెక్కిస్తారు. ఆ ఓట్లను స్టార్టింగ్ టైంలో ఆ కట్టలు కట్టడంలోనే కాస్త ఆలస్యమైనట్టుగా ఉంది. కట్టలు కట్టిన వెంటనే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయి వాటిని విడివిడిగా పక్కన పెట్టేసి ఒక్కొక్క టేబుల్ ఫలితం ఒక్కొక్కసారి విడుదలవుతుంది కాబట్టి మొత్తం ఒక రౌండ్ సంబంధించి ఆ 10 టేబుల్ల ఫలితం ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే పులివెందులకు సంబంధించి ఫలితం మొదటగా వస్తుంది. ఒంటిమిట్టకు సంబంధించి కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే విడివిడిగా 2 కౌంటింగ్ కూడా సంబంధించి ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ఇటు ఒంటిమిట్టకు 2 రౌండ్లు 20 టేబుల్, ఒక్కొక్క టేబుల్ 1000 ఓట్లతో లెక్కిస్తారు కాబట్టి కాస్త సమయం పడుతుంది. కాస్త నెమ్మదిగా సాగిందనే మనం ఇప్పటివరకు ఉన్నటువంటి కౌంటింగ్ సంబంధించి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా స్పీడ్ అందుకుని ఫలితాలు మాత్రం మధ్యాహ్నం 12 నుంచి 12:30 లోపు తుది ఫలితాలు అయితే వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ సురేంద్ర.